ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా బెట్టింగ్ యాప్స్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదకరం, వాటికి అడిక్ట్ అయితే జీవితం ఎలా మారిపోతుంది అని ఎవ్వరు ఎన్నిసార్లు చెబుతున్నా కూడా యూత్ మాత్రం వినకుండా వాటికే అలవాటు పడ్డారు. అలా అలవాటు పడటం వల్ల చాలామంది ఆత్మహత్య వరకు కూడా వెళ్లారు. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై పోలీసులు, అధికారులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. అలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ అధికారుల దృష్టిలో క్రిమినల్ అయ్యాడు హర్ష సాయి. తాజాగా హర్ష సాయి చేసిన పాపాల వల్లే ఇలా జరుగుతుందని, ఇదంతా తన కర్మ అంటూ బిగ్ బాస్ బ్యూటీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనికి బాగా అలవాటు పడ్డారు. అందుకే ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు భయపడి చాలామంది పరారీలో కూడా ఉన్నారు. అందులో హర్ష సాయి కూడా ఒకడు. ఇప్పటికే హర్ష సాయిపై కొన్నాళ్ల క్రితం ఒక బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ చీటింగ్ కేసును నమోదు చేసింది. అప్పటి నుండి తను ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా తనపై బెట్టింగ్ యాప్స్ కేసు కూడా నమోదు అవటంతో మరోసారి మిత్రా బయటకి వచ్చి దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించింది. హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్కి పారిపోయావంట కదా. నువ్వు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేశావు. ఇప్పుడు కర్మ నిన్ను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. కనీసం ఇప్పటికైనా నా మాట విను, మారు. ఈ సమాజానికి, నీ ఫాలోవర్స్కి సారీ చెప్పి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని వీడియో తీసి అందరి ముందు నీ తప్పు ఒప్పుకో. ఇప్పుడే బ్యాంకాక్ నుండి వచ్చేయంటూ హర్ష సాయిని ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ని అరికట్టాలనే సజ్జనార్ నిర్ణయం వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయని ఆయనకు థ్యాంక్ యూ చెప్పింది. బెట్టింగ్ యాప్స్ గురించి, దానిని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి బయటపడినప్పటి నుండి యూట్యూబర్ అన్వేష్ కూడా దీనిపై తెగ వీడియోలు చేయటం మొదలుపెట్టాడు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కు సంబంధించిన వివరాలు బయటపెట్టారు. తన గురించి కూడా మిత్రా శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రస్తావించింది. మీరు చాలా గొప్ప పని చేశారు అన్వేష్ గారు, తర్వాతి తరాలకు మీరు ఆదర్శం అంటూ అన్వేష్ను తెగ పొగడేసింది. మొత్తానికి హర్ష సాయి మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నారు.